మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏరియా సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 100 సంవత్సరాల ముగింపు మహాసభని ఖమ్మంలో జనవరి 18న బ్రహ్మాండమైన లక్షల మంది కార్యకర్తలతో జరుపుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో ఏటువంటి పోరాటాలు రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, విధంగా సామాన్య ప్రజల పక్షాన ప్రతి వాళ్ళకి ఉండడానికి ఇల్లు, చేసేటువంటి ఉద్యోగం అదేవిధంగా ఉండాలని నిజంతో దున్నేవాడికి భూమి ఉండాలని చెప్పి నిజంతో అది అనగారిన వర్గాలని రక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుపుకొని భవిష్యత్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2014 అధికారంలో వచ్చినాక మతోన్మాదంతో ఎటువంటి శిక్షలు ఇస్తుంది, ఇంటిపైన జరుగుతున్న పోరాటాలని మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మంచి వాతావరణంలో ఈ యొక్క బహిరంగ సభ జరుపుకొని భవిష్యత్తు పోరాటాలని పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా 2014 అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సాధించినటువంటి 44 చట్టాలని 4 కోళ్లు చేసి కార్మిక శ్రమ దోపిడీ చేస్తూ ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకి కార్మిక శ్రమాన్ని దోచిపెట్టే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పి వీటిపైన నెల 12వ తారీఖున సార్వత్రిక పిలిపించింది. ఈ సార్వత్రిక జయప్రదం చేయాలి. అదేవిధంగా మెడికల్ మాఫియా ఈరోజు చూస్తున్నాం. మెడికల్ షాపుల దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రియల్ మెడికల్. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల ముగింపు సభని ఖమ్మంలో విజయవంతంగా నేర్చుకున్నాం. దాంట్లో మరి ప్రదర్శన బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. దాంట్లో రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఏర్పాటు చేసేటప్పుడు లక్ష్యాలతో ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాల సాధన కోసం పోరాటాలు కొనసాగించాలని దాంట్లో మరి తీర్మానం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా కార్మికుల సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెకు సంబంధించి ఏదైతే అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం హరిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మరి 8 గంటలు పనిదినాన్ని మరి పోరాడి సాధించుకుంటే ఆ 8 గంటల్ని 12-13 గంటలు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు వెళ్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించక ముందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అదే తీర్మానాన్ని చేసుకొని క్యాబినెట్లో కూడా తీర్మానం చేసుకొని ముందుకెళ్తూ ఉంది. దీన్ని మరి ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే సిపిఐగా వారు చేసే పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు 12వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి మరి మన రాష్ట్రంలో, దేశంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రచార ఆర్భాటానికి, ప్రకటనలకి ఏదో తెలియని ప్రజల్ని ఒక మైకంలో ఉంచేటువంటి ఒక ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. రెండవది, రాష్ట్రంలో అనేక విషయాలుంటే తిరుపతి లడ్డును కేంద్రంగా చేసుకొని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి పనిగా పెట్టుకున్నారు తప్పితే ప్రజలకు మేలు చేసే పని ఏదీ చేయట్లేదు. అందుకని ఈ 2 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అట్లాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన వాగ్దానాలు బీసీలందరికీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలైన సందర్భంగా మరొక స్వాతంత్ర పోరాటానికి మన ఖమ్మంలో జరిగినటువంటి 18వ తేదీన ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభే నాందిగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ దాని అనుబంధ సంఘాలైనటువంటి ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్, అలాగే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి భారత స్వాతంత్రాన్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ హక్కుగా భారత ప్రజల
హక్కుగా ప్రజా సంపద మాత్రం ఉండాలని చెప్పేసి మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు పోరాటం చేసింది. అంతేకాక దున్నేవాడిదే భూమిని నిదానంతో ముందుకెళ్ళి మరి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచినటువంటి ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి ఈ రోజున పాలకులు మరి ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విస్మరిస్తూ మరి ప్రజల సంపద, ప్రభుత్వ సంపద మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్గా అప్పచెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి పోరాటాలు, త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా కార్మిక సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఈ సమ్మె చేయటానికి గల కారణాలు నాయకులందరూ చెప్పారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికాతో జరుపుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగ ప్రయోజనాలకి ఉరితాడు లాంటి ఒప్పందం అని చెప్పేసి ఈరోజు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాలో పండించేటటువంటి ఆహార ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులు, పాలు ఇవన్నీ కూడా మన ఇండియాకి సరఫరా చేసి మన దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, అలాగే పాడి పరిశ్రమ మీద ఆధారపడే రైతుల్ని నిర్వీర్యం చేయటం తప్పితే మరొకటి కాదు. మన దేశానికి అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకుంటే తప్పులేదు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వాటిని కూడా వీటిని ఉత్పత్తి చేసే రైతుల్ని ప్రయోజనాలను దెబ్బతీసే విధానంగా ఈరోజు ఈ ఒప్పందం ఉందని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కూడా ఈ 12వ తారీఖు జరిగే సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు.